నా క్వశ్చన్ వచ్చి, ఈ మధ్య మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు సార్ మీకోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఆయన ఎప్పుడూ ఒక గిఫ్ట్ కొనరు. మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను డిసైడ్, అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని. తర్వాత ఒక్కసారి అమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు. ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు, నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు, అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. సో నేనేం చేయాలో ఏం చేయలేక ఐ జస్ట్ సెడ్ ఓకే ఇనఫ్ ఆఫ్ యువర్ క్రేజీ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని వదిలేశాను ఆయన్ని. యా నేను బిఫోర్ బికమింగ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ నాకు అప్పుడు కుక్స్ వంటాళ్ళు ఎవరూ లేరమ్మా. ఐ యూస్ టు ఓన్లీ కుక్. నేనే కుక్ చేసేదాన్ని, నేనే డ్రైవింగ్ చేసుకెళ్ళేదాన్ని. మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను. సో ఐ వాజ్ అ వెరీ గుడ్ కుక్. 20-30 మంది 40 మందికి కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో. Who in the family is best critic of your cooking and who is the foodie in your family, ma'am? Foodie? It's both is Lokesh. నేను వంట వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు, టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరన్నా మీ అమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్, ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు. నా మానం తీసేవాడు. లంచ్ ఏమో ఏమి ఇవ్వదు, షీ జస్ట్ గివ్స్ రసం అన్నం అనేవాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ హీ లవ్స్ ఫుడ్. అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను, అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటా ఉంటాము. ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా. తినేసి బాక్సులు కింద ఉండేది, ఆ క్లీనింగ్ చేసేటప్పుడు బాక్సులు అన్నీ బయటపడేది. సో హీ లవ్స్ ఫుడ్.